నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన ముక్తినాథ్ ఆలయం నేపాల్లో ఉంది. ఆ మహావిష్ణువుని దర్శించుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా. కానీ అక్కడికి చేరుకునే మార్గం ఏంటి, వెళ్ళే విధానం ఏంటి అనేది చాలామందికి తెలియదు. మరి ఈ విషయాలన్నీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్వి రమణ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే, మరి ఈ ముక్తినాథ్ ఆలయం అనేది నేపాల్లో ఉంది, చాలా దూరం. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మరి అక్కడికి చేరుకోవడం ఎలా, ఇంకా అక్కడ దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏంటి, ఆ ముక్తినాథ్ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ ఒక్కసారి వివరించండి. ప్రపంచంలో హిందూ దేశంగా పిలువబడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి దేశం ఏది అంటే నేపాల్. ఎందుకంటే భారతదేశాన్ని కూడా లౌకిక దేశం అని పిలుస్తారు, కానీ హిందూ దేశం అని పిలవరు. అవును. కానీ హిందూ దేశంగా పిలువబడుతూ 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఏదైతే ఉన్నతమైనటువంటి ఆలయం ఉందో ఆ ఆలయం పేరే ముక్తినాథ్ క్షేత్రం. దాదాపు సముద్ర మట్టానికి 10,000 మీటర్ల ఎత్తులో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలోనే అత్యంత విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలయం ముక్తినాథ్ క్షేత్రం. అలాంటి ముక్తినాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అన్నటువంటి ఆకాంక్ష. ఎందుకంటే మనం చూస్తున్నాం వైష్ణవ దివ్య క్షేత్రాల్లో తిరుపతి తిరుమల దేవస్థానం తర్వాత అత్యంత విశిష్టమైనటువంటి ఆలయంగా ముక్తినాథ్ ఆలయానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి, పైగా అక్కడ ఉన్నటువంటి మహిమ కూడా అలాగే ఉంది కాబట్టి, ఆ ముక్తినాథ్ క్షేత్ర సందర్శన కోసం వాటితో పాటు నేపాల్ యాత్ర కోసం ప్రతి సంవత్సరం లక్షలాదిగా భారతదేశం నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందులో మన దక్షిణ భారతదేశానికి సంబంధించి, ముఖ్యంగా మన తెలుగు వారికి సంబంధించి నేపాల్లో ఏవైతే 2 ప్రముఖమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయో, ఒకటి వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఉన్నతమైనటువంటి క్షేత్రం ముక్తినాథ్, 2 శైవ క్షేత్రాల్లో ఉన్నతమైనటువంటి క్షేత్రం పశుపతినాథ్ ఆలయం. ఈ 2 ఆలయాల సందర్శన కోసం అనేక మంది పర్యాటకులు అనునిత్యం కూడా ముక్తినాథ్ యాత్ర కోసం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే నేపాల్లో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలైనటువంటి పోఖ్రా కానివ్వండి, జనక్పురి కానివ్వండి, మనోకామనా దేవి అమ్మవారి యొక్క ఆలయం కానివ్వండి, అంటే ఏవైతే హైందవ ఆలయాలు అక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా కలిసి వచ్చే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ముక్తినాథ్ ప్యాకేజీని ఏర్పాటు చేసి ప్రతి నెల పర్యాటకులకు మనం అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎందుకంటే హిల్ స్టేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి సంవత్సరంలో అన్ని రోజులు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వర్షాలు విపరీతంగా జరిగేటువంటి జూలై ఆగస్టు మాసాలలో యాత్ర కండక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాలలో ముక్తినాథ్ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచు చేత కప్పబడి ఉంటాయి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడం మాత్రమే కాకుండా వెళ్ళేటువంటి మార్గం సంక్లిష్టంగా ఉంటుంది. అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవు. అందువల్ల సంవత్సరంలో కేవలం వేసవి కాలంలో మాత్రమే ముక్తినాథ్ యాత్రకి చాలా కంఫర్టబుల్ టైంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే చాలామంది యాత్రికులు అందరూ కూడా మార్చి మొదలుకుంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, దాని తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 6 to 7 మంత్స్ టైం వరకు ముక్తినాథ్ యాత్ర వెళ్ళడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలకు అన్నిటికన్నా అత్యంత విశిష్టమైనటువంటి ఆలయాలు కూడా మనకు నేపాల్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దేశంలో సమగ్రంగా దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేపాల్ హిందూ దేశాన్ని కూడా దర్శించాలి అన్నటువంటి తపన వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. మరి ముక్తినాథ్ ఆలయానికి ఏ వయసు వారైనా వెళ్ళవచ్చా? సాధారణంగా కొన్ని యాత్రలు పర్టికులర్గా మన భక్తులకు తెలియజేసేది ఏంటంటే, ముక్తినాథ్ కానివ్వండి, లేకపోతే కేదార్నాథ్ కానివ్వండి, లేదా అమర్నాథ్ కానివ్వండి, కైలాష్ మానసరోవర్ యాత్ర, ఈ 4 యాత్రలు కూడా హైందవ సమాజంలో కొంచెం క్లిష్టంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ, వాతావరణ పరిస్థితులు కానివ్వండి, హిల్ స్టేషన్స్ జర్నీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవడం మూలంగా సాధ్యమైనంత వరకు ఏం చెప్తాయి ప్రభుత్వాలు కానీ, అక్కడికి వెళ్ళేటువంటి పర్యాటక సంస్థలు కానీ చెప్పేటువంటి అంశం ఏంటంటే, చిన్న పిల్లలు 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదా 73 సంవత్సరాల పైబడినటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ యాత్రలకు వెళ్ళకపోతే బెటర్. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, వాతావరణ పరిస్థితులలో అనునిత్యం మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి, చలి లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల మూలంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి 13 సంవత్సరాల లోపు 73 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు మాత్రం ఈ యాత్రకు వెళ్లకుండా ఉంటే మాత్రం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పగలను. ఓకే, మరి ఈ టూర్ కోసం మీరు ప్రొవైడ్ చేసే హాస్పిటాలిటీ కానీ ప్యాకేజ్ కానీ ఎలా ఉంటుంది? ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా విస్తరింపజేస్తూ దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యధిక మంది ప్రజలు సందర్శించేటువంటి, అత్యధిక మంది భక్తులు వెళ్ళేటువంటి ప్రముఖమైనటువంటి ఆలయాలు నేపాల్లో ఉన్నటువంటి ముక్తినాథ్, పశుపతినాథ్ ఆలయాలు. ఈ రెండు ఆలయాల కోసం భారతదేశ వ్యాప్తంగా ఎలా అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేసి ప్రతినిత్యం కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి పర్యాటకుల కోసం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలా తీసుకొని వస్తూ ఉందో, ముక్తినాథ్ యాత్రకు సంబంధించి కూడా ప్రతి 15 రోజులకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఏర్పాటు చేసి, ముక్తినాథ్ అంటేనే సాధారణంగా నేపాల్కు మరొక పేరు వచ్చేసేసి హిమాలయన్ కంట్రీ. నేపాల్ మొత్తం కూడా ప్రాంతం, పర్వత శ్రేణుల చేత నింపబడి ఉన్నటువంటి ప్రాంతం. చాలా తక్కువ భూభాగం మాత్రమే మైదాన ప్రాంతం ఉంటుంది. అలాంటి హిల్ స్టేషన్స్ లో ట్రావెల్ చేస్తూ అక్కడ ఆహార వసతులు కానీ, ఏర్పాట్లు కానీ చాలా ఇబ్బందిగా ఉంటాయన్నటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా ప్రతి బ్యాచ్ కు తోడుగా మన తెలుగు వంట వాళ్ళను ఏర్పాటు చేసుకుంటూ అన్ని ప్రదేశాలు, ఆ నేపాల్లో ఉన్నటువంటి ఏ ప్రదేశాలు అయితే మనం కస్టమర్స్కి చూపిస్తూ ఉన్నామో వాటన్నిటికీ సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి టూర్ గైడ్స్ను ఏర్పాటు చేసి మార్చి మొదలుకుంటే ఆల్మోస్ట్ నవంబర్, సెప్టెంబర్ వరకు ప్రతి నెల 15 రోజులకు ఒక ట్రిప్ను కండక్ట్ చేస్తూ సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ లేనటువంటి పరిస్థితిని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి నెల 100-150 మంది ప్రయాణికులు దక్షిణ భారతదేశం నుంచి, ముఖ్యంగా మన హైదరాబాద్ కేంద్రంగా ముక్తినాథ్ యాత్ర కోసం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, మరి ముక్తినాథ్ ఆలయానికి వెళ్ళాలి అంటే ఎన్ని నెలల ముందు టికెట్ బుక్ ఉంచుకోవాలి? ఏ టూర్స్కైనా పర్యాటకులకు సంబంధించి ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే, ఎలాంటి పర్యాటనకు సంబంధించిన విషయమైనా సరే మనలో ఒక చిన్న నెగ్లిజెన్సీ. సాధారణంగా చూస్తే వేసవికాలం వచ్చింది అంటే ఏప్రిల్ 23-24 తారీఖుల్లో స్కూల్స్కి అన్నిటి కూడా హాలిడేస్ రావడం, మే మాసం అంతా కూడా హాలిడేస్ ఉంటే మళ్ళీ జూన్లో స్కూల్స్ రీఓపెన్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో పర్యాటకులు కూడా ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసుకోవడం మూలంగా విమాన టికెట్స్ ధరలు పెరుగుతూ ఉంటాయి, హోటల్స్ ధరలు పెరుగుతూ ఉంటాయి, ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కూడా సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో మనం చెప్తూ ఉన్నాం పర్యాటకులకు అందరికీ కూడా కనీసం ఏ టూర్ వెళ్ళాలనుకున్న 3 to 4 months ముందు మనం బుకింగ్ చేసుకోగలిగితే మన కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా, తక్కువ బడ్జెట్స్కి అనుగుణంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి ఉన్నతమైనటువంటి ఫెసిలిటీస్ లైక్ 3-star హోటల్స్ కానీ, లగ్జరీ ఫెసిలిటీస్ కానీ, ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా మన బడ్జెట్స్కి అనుగుణంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ముక్తినాథ్ అని మాత్రమే కాదు, చార్ధామ్ కానీ, కైలాష్ కానీ, మానస్ సరోవర్ కానీ, అమర్నాథ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఒక 3 to 4 months ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేసి చార్ధామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, అమర్నాథ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా పర్యాటకులకు తెలియచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా, అది దేశీయ టూర్స్ అయినా, ఇంటర్నేషనల్ టూర్స్ అయినా కనీసం ఒక 3 to 4 months ముందు ప్లాన్ చేసుకోగలిగితే చక్కగా మనము టూర్ని ఏర్పాటు చేసుకోవడానికి, టూర్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, చూసారు కదా, ఇది ముక్తినాథ్ టూర్ యొక్క డీటెయిల్స్. మరి మీరు కూడా ముక్తినాథ్ టూర్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.